మంచు ఫ్యామిలీలో హై డ్రామా కొనసాగుతుంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరకు లేడీ బౌన్సర్లు చేరుకున్నారు. నిన్న తనతో పాటు తన భార్యపై దాడి చేశారంటున్నారు మోహన్ బాబు. దీంతో ముందస్తుగా లేడీ బౌన్సర్లను పిలిపించినట్లు తెలుస్తుంది. ఇక సాయంత్రం జల్పల్లిలోని నివాసానికి మంచు విష్ణు వెళ్లనున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరకు లేడీ బౌన్సర్లు చేరుకున్నారు. నిన్న తనతో పాటు తన భార్యపై దాడి చేశారంటున్నారు మోహన్ బాబు. దీంతో ముందస్తుగా లేడీ బౌన్సర్లను పిలిపించినట్లు తెలుస్తుంది. ఇక సాయంత్రం జల్పల్లిలోని నివాసానికి మంచు విష్ణు వెళ్లనున్నారు. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మంచు ఫ్యామిలీలో వివాదాలకు సంబంధించిన పూర్తి సమాచారం జల్పల్లి నుంచి మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొని ఉంది. పోటాపోటీగా బౌన్సర్లను దింపుతూ ఉన్నారు. ఇప్పటికే మంచు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు, ఆ తర్వాత మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు అంతా కూడా వచ్చిన్నారు. ఇదంతా కొనసాగుతుంటే తాజాగా కొద్దిసేపటి క్రితమే లేడీ బౌన్సర్లు కూడా మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. సుమారుగా 8 మంది లేడీ బౌన్సర్లు మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకుని ఉన్నారు. అయితే నిన్న మోహన్ బాబు నివాసంలో గొడవ జరిగింది. ఇదే సమయంలో మనోజ్ మీద దాడి జరిగిందంటూ కూడా మనోజ్ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మోహన్ బాబు కూడా తనతో పాటు తన భార్య మీద కూడా మనోజ్ దాడి చేశాడంటూ కూడా ఆయన కూడా పోలీసులకు సమాచారం అందించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఇవన్నీ నిన్నటి నుంచి హైడ్రామా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అయితే ఈ రోజు తాజాగా మీరు మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో దిగినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో మంచు విష్ణు మోహన్ బాబు నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. జల్పల్లిలో ఉండేటటువంటి మోహన్ బాబు నివాసానికి ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్వల్ప వివాదం చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఏదైనా గొడవ జరిగితే అడ్డుకునేందుకు వీలుగా ముందస్తుగానే ఏర్పాట్లను చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మంచు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లతో పాటు ఆళ్లగడ్డకు సంబంధించినటువంటి కొంతమంది సుమారుగా 30 మంది దాకా వచ్చి ఇప్పటికే మోహన్ బాబు ఇంటి బయట ఉన్నారు. ఇదే కాకుండా మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు 40 మంది కూడా లోపలే ఉన్నారు. అయితే ఈ ఇద్దరు వచ్చిన తర్వాత ఏదైనా ఇద్దరి మధ్య వివాదం జరిగి లేకపోతే నిన్న మోహన్ బాబు చెప్పినట్టుగా తన భార్య మీద కూడా దాడి చేశారంటూ మోహన్ బాబు చెప్తూ ఉన్నారు. కాబట్టి మోహన్ బాబు భార్య మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం జరిగితే ఒకవేళ అడ్డుకునేందుకు వీలుగా ముందస్తు చర్యలో భాగంగానే 8 మంది లేడీ బౌన్సర్లను ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ లేడీ బౌన్సర్లు మోహన్ బాబు గేట్ వద్దకు వచ్చినటువంటి సందర్భంలో మంచు మనోజ్కు సంబంధించినటువంటి మనుషులు వచ్చి వారిని ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఎందుకు వచ్చారనే విషయం ప్రశ్నించినటువంటి సందర్భంలో తమను బౌన్సర్ సేవలు కావాలంటూ కూడా కోరడంతో తాము వచ్చామంటూ కూడా ఆ లేడీ బౌన్సర్లు చెప్పడం జరిగింది. అయితే మంచు మనోజ్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ లేడీ బౌన్సర్లను లోపలికి అనుమతించకపోవడంతో ప్రస్తుతం ఆ లేడీ బౌన్సర్లు ఇక్కడ నుంచి బయటికి వెళ్లారు. ఆ తర్వాత మరలా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇంట్లోనే ఉండేటటువంటి మోహన్ బాబు అనంతరం బయటికి వెళ్లారు, తన ఆఫీస్కు వెళ్లారు. అయితే నిన్న గొడవ జరిగిన తర్వాత మంచు లక్ష్మి కూడాను ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి గొడవ అన్ని అంశాల గురించి ఇంట్లో మోహన్ బాబును అడిగి తెలుసుకున్నారు. ఉదయం వరకు కూడా ఇంట్లో ఉండేటటువంటి మంచు లక్ష్మి కొద్దిసేపు క్రితమే ఆమె కూడా బయలుదేరి ముంబై వెళ్లిపోయారు. ప్రస్తుతం మంచు విష్ణు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అనేది నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. మంచు విష్ణు వచ్చిన తర్వాత గొడవ జరుగుతుందా లేదా అన్న అంశాల గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు గతంలో మంచు విష్ణుతో పాటు మనోజ్ కూడా ఇద్దరు కొట్టుకున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. అనంతరం ఇదంతా ఫ్రాంక్ అంటూ కూడా వారు సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇద్దరు కూడా బాహాటంగా గొడవ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు దాడి జరిగినటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మంచు విష్ణు వస్తూ ఉన్నారు. అయితే ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఒకవైపు, బౌన్సర్లను కూడా ఇప్పటికే ఒకరికొకరు ఏర్పాటు చేసుకుని ఉండడంతో గొడవ జరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో మంచు విష్ణు రాబోతున్నారు. కాబట్టి అంతవరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శశి.